యేసుక్రీస్తు వారు సేవ చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఇది. ఆయన సేవ చేస్తున్నప్పుడు చాలా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించుకుంటూ వస్తున్నాడు. దీనికి ముందే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకు పెట్టాడు. మరి ఇంకా స్త్రీలు, పిల్లలు ఇంకెక్కువ మంది ఉంటారు. దీనికి ముందే అది చూస్తున్నాం. దానికి ముందు శానా దెయ్యం పట్టిందో ఒక అతనికి సమాధుల్లో ఉన్నాడు. ఆ దెయ్యాలను వదలగొట్టాడు, అపవిత్రాత్మలను వదలగొట్టాడు. ఇలా యేసయ్య కార్యాలు జరిగించుకుంటా వస్తున్నాడు. ఆయన ఒక్కొక్క ఊరు తిరుగుతున్నాడు, కాలినడకన తిరుగుతున్నాడు. కొన్ని గలిలయ సముద్రం ఉంటుంది, మనం వెళ్తే ఇప్పుడు కూడా చూడొచ్చు, యెరూషలేం దగ్గర ఇజ్రాయెల్ దేశంలో. ఆ గలిలయ సముద్రానికి అవతల కొన్ని ఊర్లు ఉన్నాయి, యువతల కొన్ని ఊర్లు ఉన్నాయి. అవతల ఊర్లలో పరిచర్య చేశాడు యేసయ్య, సేవ చేశాడు. అక్కడ కొంతమంది జీవితాల్లో కార్యాలు జరిగించాడు, అద్భుతమైన తన బోధలు చెప్పాడు. గలిలయ సముద్రం యువతల కూడా, ఈ గలిలయ సముద్రం అవతల పరిచర్య చేశాడు, యువతల పరిచర్య చేశాడు. యువతల గ్రామాలు తిరగాలనుకున్నప్పుడు కాలినడకలు వెళ్ళాడు, అవతల గ్రామాలు తిరగాలనుకున్నప్పుడు కాలినడకలు వెళ్ళాడు. అయితే అటు ఇటు రావటానికి మాత్రం ఆయన అక్కడ చిన్న చిన్న పడవలు లాంటివి ఉండే, ఆ పడవల మీద వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఒకసారి యువతల 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టి ఆడ కార్యాలు చేసి, ఆ తరువాత ఆయన ఓడ ఎక్కి యువతలకు వచ్చాడు, గలిలయ సముద్ర యువతలకు వచ్చాడు. యువతలకు వచ్చి ఆయన పడవ దిగగానే ఆయన్ని గుర్తుపట్టారంట అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేశారు ఆయన్ని? అరే, ఈయన యేసయ్య కదా, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టిన ఆయన కదా, ఈయన శానా దెయ్యం వదలగొట్టాడు కదా, ఈయన దైవ కుమారుడు, దేవుడే వచ్చాడు అని చెప్పేసి వాళ్ళు సంతోషపడిపోయి, వాళ్ళు చేసిన పని ఏంటి అంటే, ఏం చేశారు అక్కడ మరొకసారి చూడండి. ఏం చేశారు? వారు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశం అంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేశారంట? ఆయన్ని చూసి, ఆయన గుర్తుపట్టి, ఈయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు ఈయన, కాబట్టి మనం పని చేద్దామని ఎవరైతే రోగులుగా ఉన్నారో, ఎవరైతే మంచాల మీద లెగవలేని పరిస్థితుల్లో ఉన్నారో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, వ్యాధులతో ఉన్నారో, వాళ్ళని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారంట. దేవునికి స్తోత్రం. గడే చెప్పండి హల్లెలూయా. మనం ఎప్పటికప్పుడు అనుకుంటా ఉంటాం, ముందున్న కాలాలు భలే ఉండేయండి, ఆ కాలాల్లో మనుషులు కొంచెం దయ ఉండేది, ప్రేమ ఉండేది. ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే వాళ్ళని కాస్త పరామర్శించేవాళ్ళు, వెళ్ళి పలకరించేవాళ్ళు. మరీ రోజులు మారే కొద్ది మనుషులు కఠినమైపోతున్నారు, అసలు మేమున్న పరిస్థితుల్లో అయితే మరీ కఠినమైపోయిందని ఎప్పటికప్పుడు అనుకుంటా వస్తుంటారు జనం. మా చిన్నప్పుడు కూడా అనేవాళ్ళు, అబ్బో ఇప్పుడున్న రోజుల్లో అంటే కొంతమంది అమ్మాయిలు కాస్త కొంచెం అడ్డు అదుపు లేకుండా వెళ్తున్నారు అనుకోండి, అబ్బో మా చిన్న రోజుల్లో బాగుండేయండి, ఇప్పుడు అసలు అమ్మాయిలకి చెప్పలేకపోతున్నాం అనేవాళ్ళు. మా చిన్నప్పుడు అనేవాళ్ళు ఇప్పుడు అంటున్నారు. అంటే రోజులు పెరిగే కొద్దీ కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ అవుతున్నాయేమో, కానీ ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి వాళ్ళు అనుకునే మాట ఏంటంటే, రోజులు మారే కొద్దీ మా చిన్నప్పుడు బాగుండేది, కొంతకాలం క్రితం బాగుండేది, ఇప్పుడు పరిస్థితి అసలు బాగోటం లేదు అనుకుంటా వస్తుంటారు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసయ్య ఉన్న టైంలో నిజంగా అప్పుడున్నటువంటి ప్రజలు ఎంత దయ్యంతో వాళ్ళకు చూడండి. ఎవరి మీద? ఎవరి మీద? పొరుగువారి మీద. వాళ్ళు రక్త సంబంధులు కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు, వాళ్ళు ఎవరో కాదు. ఆయన చూశారంట, గ్రామంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళారంట. మంచాల్లో ఎవరున్నారు, వ్యాధుల్లో ఎవరున్నారు, బాయ్ స్వస్థపరిచే యేసయ్య వచ్చాడు, రండివి వచ్చి మీరు కూడా స్వస్థత పొందుకోండి, ఆయన పాదాల మీద పడండి, మీకు కూడా స్వస్థత వస్తుందని చెప్పి ఎవరైతే ఇబ్బందుల్లో ఉండారో, కష్టంలో ఉండారో, నష్టాల్లో ఉండారో వాళ్ళని యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చారంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం చేశారంట? వాళ్ళు యేసయ్య దగ్గరికి తీసుకొని, కొంతమంది మోసుకొని వచ్చారంటే, కొంతమంది లెగవలేని వాళ్ళు కూడా ఉంటారుగా, ఊచకాళ్ళు చేతులు కలిగినటువంటి వాళ్ళు, కాళ్ళు కదలనటువంటి వాళ్ళు, నడువులు పనిచేయనటువంటి వాళ్ళు, మంచాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉండారుగా. మనం ఒక సందర్భాన్ని కూడా చూస్తాం.
ఒక నలుగురు ఒక పక్షవాయువు కలిగినటువంటి వాడిని యేసయ్య ఒక ఇంట్లో ఉంటే పైకి వచ్చి కప్పు తీసి కిందకి దించారంట. వాళ్ళకెంత దయ్యో చూడండి ఆయన మీద. అంటే ఆ రోజుల్లో కొంచెం దయ్య ఉండేది, ప్రేమ ఉండేదండి. ఈ రోజుల్లో మరీ కఠినం అయిపోయింది మనుషుల్లో. యేసయ్య వస్తున్నాడంటే వాళ్ళు ఆ ఊర్లో, అరే పొద్దున్న లెగిస్తే వాడి మొహం చూస్తాంరా, పొద్దున్న లెగిస్తే ఆ మొహం చూస్తాం, పాపం ఎంత బాధపడుతుందో మంచంలో, ఇబ్బంది పడతా ఉంది, లేకపోతా ఉంది, యేసయ్య వచ్చాడంట, వాళ్ళకి చెబుతాంరా, మాకెందుకులే మా ఇంట్లో మేము ఉంటే సరిపోద్ది అనుకోకుండా. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? మన ఇంట్లో మనం ఉంటే సరిపోద్దిలే, మన కూడు మనం తింటే సరిపోద్ది, మన పని మనం చేసుకుంటే సరిపోద్ది, ఏంటంటే పక్కన వాళ్ళకి చెప్పేది అనుకోకుండా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు సిటీల్లోకి వెళ్ళండి, ఇప్పుడు ఎంత ఘోరంగా ఉందో తెలుసా పరిస్థితి. పక్కింట్లో మర్డర్ జరిగినా కూడా యువతల ఇంటికి తెలియదు. పక్కింట్లో మర్డర్ జరిగినా కూడా, పక్కింట్లో ఏది జరిగినా కూడా, హైదరాబాద్ వెళ్ళండి, పక్కింట్లో ఏం జరుగుతున్నా కూడా యువతల ఇంటికి తెలియదు. వీళ్ళ పనులు ఏంటో, వీళ్ళు వండుకోవటం ఏంటో, వీళ్ళు తినటం ఏంటో, వీళ్ళు వెళ్ళటం ఏంటో, వీళ్ళు రావటం ఏంటో, ఇదే వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసుకున్నటువంటి సరిపోద్ది. మా కుటుంబం, మా ఇల్లు, మా పిల్లలు, మా బతుకు, మా పనులు, ఇదే పని, మా కొలువు ఇదే. ఏం జరిగేది కూడా తెలియదు, ఎట్టు పోయేది కూడా అర్థం కావట్లా పక్కింట్లో. ఇప్పుడు మన దగ్గరకు కూడా వచ్చేసింది. నీ ఇంటి పక్కన వాళ్ళు ఎలా ఉంటారో నీకు పట్టదు. ఏమండి? నీ ఇంటి వెనక ఎలా ఉన్నారో నీకు పట్టదు, నీ ఇంటి ఎదురు ఎలా ఉంటారో నీకు పట్టదు, ఏ పరిస్థితుల్లో ఉన్నారో నీకు పట్టదు. వాళ్ళు ఎట్టబోతే నాకెందుకు, నేను బాగున్నానా, ఆడ మనిషి అయితే నా భర్త బాగుందా, మగోడైతే నా భార్య బాగున్నాడా, నా పిల్లలు బాగున్నారా, మేము తింటున్నామా, మేము చేసుకుంటున్నామా, బస్. సరే, లోకంలో సంగతి పక్కన పెడితే యేసయ్య దగ్గరికి నడిపించే విషయంలో, యేసయ్య దగ్గరికి తీసుకొచ్చే విషయంలో నీ మనసు ఎలా ఉంది? ఎంతమంది ఎన్ని ఇబ్బందుల్లో ఉంటున్నారు, ఎన్ని కష్టాల్లో ఉంటున్నారు. ఏమండి? ఆ రోజుల్లో వాళ్ళైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు అనుకోండి. ఈ రోజుల్లో ఎంతమంది కుటుంబ సమస్యలతో, మాకెందుకులేండి, మేమేం చెబుతాంలేండి, యేసయ్య గురించి చెబితే ఏమైద్దో అని అనుకోకుండా. ఏమండి? ఎంతమంది ఇబ్బందుల్లో ఉంటారో, ఎంతమంది కష్టాలు ఉంటారో. ప్రాముఖ్యంగా మామూలుగా రావటం అంటే వేరు. ఇటువంటి సభలు జరిగే సమయంలో, మా మందిరంలో సభలు జరుగుతున్నాయి, దేవుని సేవకులు వస్తున్నారు. ఏనండి, ఎవరు వస్తున్నారు? దేవుని సేవకులు వస్తున్నారు. మంచిగా ఆరాధన జరిగిద్ది, మంచిగా దేవుని మాటలు ఉంటాయి, రండి వెళ్దామని. ఇప్పుడు బాగుండాలన్నా సరే పక్కన పెట్టండి, కొంచెం ఇబ్బందుల్లో ఉంటారే కొంచెం చూడండి వాళ్ళని. ఇబ్బందుల్లో ఉంటారే వాళ్ళని చూడండి, వాళ్ళకి చెప్పండి మీరు ఏ విధంగా రక్షణ పొందుకున్నారో, మీరు ఏ విధంగా సంతోషంగా ఉన్నారో. యేసయ్య దగ్గరికి వచ్చాక రెండు ముక్కలు చెప్పి కఠిన హృదయులు కాకుండా కొంచెం దేవుని దగ్గరికి నడిపించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య రాగానే, దోనె దిగగానే, ఆ దరికి రాగానే ఆయన్ని గుర్తుపెట్టారంట కొంతమంది అక్కడ. మరి మొత్తానికి ఎక్కడ ఏం పని చేయడానికి వచ్చారు అక్కడికి, చూసి ఆయన్ని వెంటనే గుర్తుపెట్టి వాళ్ళ పనులు వదిలిపెట్టేసి ఉంటారు అక్కడ. వాళ్ళ పనులు వదిలిపెట్టి ఊర్లోకి వెళ్ళారు. అంటే వాళ్ళకి గుర్తొచ్చారు, అరే మేము పొద్దున్నే లెగవగానే ఒక అతను పాపం పడుకొని ఉంటాడు, లెగవలేక, అతను యేసయ్య దగ్గరికి తీసుకొద్దాం, స్వస్థత వస్తుంది, పలానా అతను కష్టంలో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు, తీసుకొని వద్దామని చెప్పి వాళ్ళు వెళ్ళి కష్టపడి వాళ్ళను కొంతమంది అయితే మోసుకొని, ఏం పట్టిందండి వాళ్ళకి? బాగు చేద్దామని, వారికి కూడా యేసయ్య ఆశీర్వాదాలు కల్పిద్దామని, యేసయ్యను వారికి పరిచయం చేద్దామని, యేసయ్య రక్షణ పొందుకుంటే ఎంత సంతోషమో, ఎంత ఆనందమో, ఎంత శాంతో, ఎంత సమాధానమో వారికి కూడా తెలియచేద్దామని యేసయ్య దగ్గరికి నడిపించారంట. బాగుపరచండి, నాశనంలో వెళ్ళే వాళ్ళని, నరకానికి వెళ్ళే వాళ్ళని నడిపించండి. ఆ క్రెడిట్ ఊరకనే పోదు. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తే దానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది ఈ భూమి మీద. తప్పకుండా ఆయన తన శాంతితో, సమాధానంతో మిమ్మల్ని నింపి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మీ అనుకూలతను బట్టి దయచేసి దేవుని దగ్గరికి నడిపించడానికి ప్రయత్నం చేయండి. మన వంతుగా మనం ఆ పని చెయ్యాలి.